ఆలయంలో ప్రదక్షిణ ఏ విధంగా చేయాలి? తప్పనంగా శివాలయానికి చేరుకుంటాం కదమ్మా. హ్మ్. శివాలయానికి చేరుకోగానే హ్మ్. ఆదరబాదరగా శివాలయంలోకి వెళ్ళకూడదు. హ్మ్. మొట్టమొదలు ధ్వజస్తంభం దగ్గర, ఈ ధ్వజస్తంభం దగ్గర నిల్చొని ఆ ఈశ్వరుని దర్శనం చేసుకోవాలి. హ్మ్. ఆ దేవాలయంలోకి అడుగు పెట్టగానే ధ్వజస్తంభం దగ్గర లోపల ఉన్నటువంటి శివుణ్ణి ఒక్కసారి మనసారా నమస్కారం చేసుకొని హ్మ్. ఈ ధ్వజస్తంభం దగ్గర నుంచి ఇలా మొదలు పెట్టుకుంటూ లోపలి శివాలయం గర్భాలయంలోకి వెళ్లకుండా ధ్వజస్తంభం పక్క బయట. నుంచి ఇలా ఎడం వైపున ఇలా వెడుతూ ఈ విధంగా పానపట్టం దగ్గరికి రావాలి. అంటే ఈ అభిషేక జలము వెళ్ళిపోయేటువంటి ఆ ప్రదేశం దగ్గర రావాలి. ఇక్కడ ప్రమథగణాలు చండీశ్వరుడు కొలువై ఉంటారట. హ్మ్. కాబట్టి ఈ నీరు బయల్పడేటువంటి ప్రదేశాన్ని దాటకుండా ఆ ప్రదేశం దగ్గర ఉండి హ్మ్. ఒకసారి ఆ చండీశ్వరునికి నమస్కారం చేసుకొని మళ్ళీ అపసవ్య దిశలో వెనక్కి రావాలి. ఆహా! మళ్ళీ ఈ విధంగా వెనక్కి వచ్చి హ్మ్. ధ్వజస్తంభం దగ్గర నిలబడి ఒక 5-10 సెకండ్ నిలబడి హ్మ్. లోపల ఉన్నటువంటి ఈశ్వరునికి నమస్కారం చేసుకోవాలి. హ్మ్. నమస్కారం చేసుకొని ఈ ధ్వజస్తంభం దగ్గర నుంచి ఈ విధంగా మళ్ళీ చండీశ్వరుని దగ్గరికి రావాలి. దాటకూడదు. హ్మ్. వచ్చి మళ్ళీ అక్కడ చండీశ్వరునికి ఒకసారి ప్రమథగణాలకి నమస్కారం చేసుకొని ఉన్నా లేకపోయినా అక్కడ ఒక్కసారి నమస్కారం చేసుకొని మళ్ళీ వెనక్కి తిరుగుకుంటూ ధ్వజస్తంభం దగ్గరికి వచ్చి చేరాలి. హ్మ్. చేరి ఈశ్వరునికి నమస్కారం చేసుకుంటే ఒక ఒకటే ప్రదక్షిణ. ఒకటే. హ్మ్. ఈ విధమైనటువంటి చేయడం వల్ల 10,000 పర్యాయములు శివాలయం చుట్టూ తిరిగినటువంటి పుణ్య ఫలితం. సింపుల్ గానండి.